చాలా పెద్ద వాన, ఉరుములతో పాటు ఎంత పెద్ద వాన. మట్టి బోల్డ్ వచ్చింది. నాట్ మీ, మై మదర్ గైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్, హలో, నమస్తే. నా పేరు ప్రవళిక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చేసింది, స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది వెదరు. పగలంతా కూడా ఎండ ఉంటుంది, అయినా కానీ ఏదో ఒక టైంలో కొద్దిసేపు కాకపోతే 2 రోజులు 3 రోజులకు ఒకసారైనా వర్షం పడుతుంది, చల్లగా అయిపోతుంది అనమాట. సో సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఉంది గార్డెన్ అంతా. ఇప్పుడు మాత్రం కొంచెం చూడటానికి ఇబ్బందిగానే ఉంది. అప్పుడు కొంచెం స్టార్ట్ అయిన టైంలో తొందరగా కూడా ఎక్కువగా ఎండలు స్టార్ట్ అవ్వలేదు కదా, అంటే మే నెల వచ్చిన తర్వాతనే ఇక్కడ గట్టిగా ఎండలు వచ్చినాయి. దానివల్ల కొన్ని ప్లాంట్స్ అవి పాడైపోయినాయి. సో అట్లాంటివన్నీ తీసేస్తున్నాను. సో ఈరోజు నా వీడియో ఏంటంటే ఈవినింగ్ నుంచి మార్నింగ్ రొటీన్ అనమాట. అయితే ఈరోజు వీడియోలో నేను ప్రతిరోజు ఫాలో అయ్యే 5 సింపుల్ హోమ్ మేకింగ్ హ్యాబిట్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి చాలా చిన్న విషయాలే కానీ నాకు రోజు ఈజీగా ప్రొడక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మనకి హోమ్ మేకింగ్లో పనులు ఎప్పుడు అయిపోవు కదా, ఎప్పుడు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఒక పని కంప్లీట్ అయ్యే లోపల రెండో పని రెడీగా ఉంటుంది. అందుకే పనిని కష్టంగా కాకుండా కొంచెం స్మార్ట్గా మేనేజ్ చేసుకుంటే రోజు చాలా స్మూత్గా సాగిపోతుంది. సో నేను కొన్ని గ్యాడ్జెట్స్ ఇన్ ద సెన్స్ కొన్ని లైక్ ఈ బ్లోవర్ ఉంది కదా, ఇలాంటివన్నీ కూడా నేను స్మార్ట్గా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కువ ఆంది లాంటివి అట్లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు నేను చీపురుతో తుడిచి, ఏరియా కూడా పెద్దది, చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఇంకా మనం చీపురుతో తుడిచిన తర్వాత కూడా కొంచెం మెత్తని మట్టి ఉండిపోతుంది అనమాట. సో దానివల్ల ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అలా ఎఫర్ట్ పెట్టకుండా ఎఫర్ట్లెస్గా ఉండాలి అని అంటే కొన్ని థింగ్స్ మనం పెట్టుకోవడం చాలా మంచి అలవాటుగా నేను ఇన్ని రోజులు ఫాలో అవుతున్నాను అనమాట. సో అవి కూడా గ్యాడ్జెట్స్ కూడా మనం స్మార్ట్గా చాలా కేర్ఫుల్గా అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఈజీ యాక్సెస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలాగా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఆ బ్లోవర్కి ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా నేను ఎక్స్ట్రా చేయించుకుని ఉన్నాను. సో అది ఎంత దూరం కావాలంటే అంత దూరం, మనకి ఓన్లీ బ్లోవర్ అనే కాదు, ఏదైనా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మనకు ఎక్స్టెన్షన్ కేబుల్ కావాలంటే కనుక ఇలా విడిగా కేబుల్ రెడీ చేయించుకుని ఎంత కేబుల్ కావాలంటే అంత కేబుల్ మనం బయట ఎలక్ట్రికల్ షాప్స్లో మనం పర్చేజ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు బాక్స్ రెడీ చేసి పెట్టుకుంటే కనుక ఈజీగా మనకి ఎక్కడైనా కావాలన్నా కానీ యాక్సెస్ చేసుకునేలాగా బాక్స్ ఉంటుంది. సో ఎన్ని పనులున్నా కానీ ప్లానింగ్తో మేనేజ్ చేసుకోవడంలో ఉంటుందండి. అది అలా ఉంచితే మన పని అండ్ మన రొటీన్స్ని మనం మార్చుకోగలం, మనం అడ్జస్ట్ చేసుకోగలం. బట్ ఇంట్లో వాళ్ళని మనం మార్చలేం కదా. సో ప్రసాద్ గారు తొందరగా వచ్చేసారు. ఆయన నాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయంటున్నారు. సో అలా ఈరోజు కొంచెం రొటీన్ చేంజ్ అయ్యింది. గడ్డి తినకూడదు, నో ఈటింగ్. కుకుమా తగిలేసింది, దెబ్బ తగిలిందా? అన్ని రోజులు మనం అనుకున్నట్టు జరగదు కదా. సో ఈరోజు గార్డెన్లో వాటరింగ్ చేయాల్సి ఉంది. అయితే ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేయాలి, లాన్లో వాటర్ చేయాలి. సో ఈ రోజుకి సర్లే స్కిప్ చేసేద్దాం, మార్నింగ్ లేవగానే తొందరగా చేద్దామని అనుకున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే రీఫిల్లింగు, కటింగ్స్ రెడీ చేసుకోవడం, కిచెన్ ఆర్గనైజేషను, చిన్న అరేంజ్మెంట్స్ లాంటివన్నీ ముందు టైం దొరికినప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను. అవి అవసరం వచ్చినప్పుడే చేయాలని చూస్తే చాలా టైం తీసేసుకున్నట్టు అనిపిస్తుంది. వంట చేసేటప్పుడు ఇవన్నీ చేయాల్సి వస్తే కిచెన్లోనే ఎక్కువ టైము స్పెండ్ అయిపోయింది, కిచెన్లోనే ఉన్నానా అని అనిపిస్తుంది. అందుకే కాస్త టైం దొరికినప్పుడల్లా ముందుగా ఎలాంటివన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటాను. ఈరోజు పోపుల్ బాక్స్ మొత్తం రీఅరేంజ్ చేశాను అనమాట. లైనర్స్ అన్నీ తీసేసి నాకు మసాలా బాక్స్ ఒకటి, పోపుల్ బాక్స్ ఒకటి అలా విడిగా పెట్టుకుంటాను 2.
సో ఈజీగా మనం తీసుకోవడానికి అండ్ మనకి యాక్సెస్ ఈజీగా ఉండేలాగా అండ్ అన్నీ ఒకే చోట ఉంటే కనుక తొందరగా అయిపోతుంది కదా. సో అలా మేనేజ్ చేసుకుంటాను. అయితే సిరి నాకు ఈవినింగ్కి వంటకి అన్నీ రెడీ చేసి ఇచ్చిందనమాట. అంటే ఆనియన్స్ కట్ చేయటం, బియ్యం కడిగేసింది. సో మజ్జిగ చారు దానికి చాలా ఇష్టం అనమాట. సో మజ్జిగ చారు చేసి ఆలు ఫ్రై చేశాను ఈవినింగ్. మజ్జిగ చారు చేసినప్పుడల్లా స్కూల్ డేస్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. నా ఫ్రెండ్ అంటే నా క్లాస్మేట్ అనమాట, చైతన్య అని, చైతు అనేదాన్ని. సో అది మజ్జిగ చారు తీసుకొచ్చేదనమాట అప్పుడప్పుడు. సో అది వాళ్ళ మదర్ చేసిన మజ్జిగ చారు చాలా టేస్టీగా బాగుండేది. సో మజ్జిగ చారు చేసినప్పుడల్లా స్కూల్ డేస్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ బాక్స్లో మజ్జిగ చారు అన్నం తినడం. అందులోనే అలా ఇచ్చేస్తామంటే లేని కూడా ఇవ్వకూడదు. వాతావరణం సడన్గా చేంజ్ అయిపోయింది. ఆంధీ స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా చుక్కలు స్టార్ట్ అయినాయి. సో నేను ఈవినింగ్ మంచిది అయింది. నేను మొక్కలకు నీళ్ళు పోయాలి అనుకుంటేనే స్కిప్ చేశాను. సో వర్షం పడుతుంది కాబట్టి చల్లగా అయిపోతుంది, మొక్కలకి అంత ఇబ్బంది ఉండదు. సో ఇలా చల్లగా ఉన్న వాతావరణంలో ఆఫ్టర్ డిన్నర్ ఒక వాక్ వెళ్ళొచ్చాం. తర్వాత మళ్ళీ నేను రేపొద్దున బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం అలవాటు అనమాట. సో ఫ్రూట్స్ ఏం తినాలి, లేదంటే బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి, ఆ తర్వాత అలా ప్లాన్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చానమాట. ఓవర్ నైట్ ఓట్స్ అంటే మనకి రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా చూపిస్తున్నారు వీడియోస్లో. సో నేను చాలా సింపుల్గా నట్స్, నేనైతే ఏదైతే తింటామో ఆ నట్స్ అన్నీ కూడా వేసుకుంటూ ఉంటాను. బట్ నట్స్ డైరెక్ట్గా అట్లా అలాగే వేసేస్తే కనుక మీకు సోక్ అవ్వవు అనమాట. దాని న్యూట్రిషన్ మీకు అందాలంటే కనుక దాన్ని క్రష్ చేసి కానీ లేదంటే కట్ చేసి కానీ వేసుకోండి. నట్స్ వాల్యూ మీకు వస్తుందన్నమాట. సో నేను మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. అంటే స్వీట్ కావాలి అని అనుకుంటే చాలామంది హనీ వేసుకుంటున్నారు. నేను హనీ వేయను, ఖర్జూరం వేస్తున్నాను అనమాట. ఒక ఖర్జూరు ఒక్కొక్క బాటిల్లోకి సరిపోతుంది. ఇఫ్ మీరు ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటే కనుక, లైక్ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో వేసుకుంటే కనుక ఖర్జూరం మానేయండి. నేను ఒక తప్పు చేశాను. రేపొద్దున అంటే అనుకోకుండా మ్యాంగో వేసుకుంటే బాగుంటుంది కదమ్మా, మీరు మ్యాంగో వేసుకోండి. సిరి తినదనమాట, దానికి అంత నచ్చట్లేదు. సో అది తిననందని మేమిద్దరమే చేసుకుంటున్నాం. సిరి ఏదో తినేస్తుందిలే బ్రెడ్తో పాటు అనేసి నేను ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఏం చేసింది సిరి, అమ్మ మ్యాంగో వేసుకుంటే బాగుంటుంది కదా అనేసరికి మ్యాంగో చాలా స్వీట్గా బాగా వస్తున్నాయి కదా, ఈ ఖర్జూరం అండ్ ఆ మ్యాంగో కలిపి నాకు ఎక్కువ తీపి అయిపోయింది అనమాట. నేను తీపి ఎక్కువ తినను. సో మీరు చూసుకొని ఏమైతే వేసుకుందాం అనుకుంటున్నారో ప్లాన్ చేసుకుని ముందే చక్కగా అలా సోక్ చేసుకుంటే కనుక చాలా మంచి గూయిగా భలే బాగుంటున్నాయి ఓవర్ నైట్ ఓట్స్. మిల్క్ కూడా మీకు కంటైనర్లో ఉంటుందో అది కొలతో పాటు తీసుకుంటే కరెక్ట్గా క్వాంటిటీ ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ అయితే ఖచ్చితంగా చేయాలి. మిక్స్ చేయకపోతే కనుక అది కర్డల్గా మీకు అట్లా ఉండలుగా ఉండిపోతుంది. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి ఆంధీ చాలా భయంకరంగా ఉంది. వర్షం కూడా చాలా గట్టిగా పడుతుంది బయట. రేపొద్దున చూడాలి ఇల్లంతా ఎలా ఉందో ఏంటో. అసలు బయట ప్లాంట్స్ అన్నీ కూడా కొన్ని ఇప్పుడు పాత అయిపోయినాయి అనమాట. మనీ ప్లాంట్ గార్డెన్లో హ్యాంగింగ్ బాస్కెట్స్ అన్నీ కూడా కొంచెం పాతవైపోయి అవి విరిగిపోతున్నాయి. సో చాలా మట్టుకు చేంజ్ చేయాల్సి ఉంది. రేపొద్దున చూడాలి. రాత్రంతా పవర్ కట్, వర్షం పడతానే ఉంది. సో నిద్రలేదు ఈరోజు అసలు. నైట్ చాలా పెద్ద వాన, ఉరుములతో పాటు ఎంత పెద్ద వాన పడిందో. గాలి ఏదో చూడండి, ఆంధీ స్టార్ట్ అయ్యి తర్వాత ఏమో వాన పడినట్టుంది. అయితే అంతా చాలా దారుణం, ఇంకా పడుతూనే ఉంది.
మట్టి బోల్డ్ వచ్చింది. అదిగో అదంతా మట్టి కాదేంటి? ఎందుకు ఇప్పుడు వానలో తుడుస్తున్నారు? అదంతా ఇక్కట్ట అయిపోయింది. కుండీల కింద స్టాండ్లు తెప్పించాలండి. ప్లేట్లు పెట్టేయచ్చు పెద్ద పెద్ద. ఇక్కడి నుంచి వానాకాలం కదా, మరి ఇలా బండ మురికి అయిపోతే చిరాకు కదా. చల్లబడిపోయింది మొత్తం. భలే ఉందా? వర్షం వచ్చి చల్లగా అయితే అయిపోయింది, కానీ ఇళ్ళంతా కూడా ఆంది వచ్చి చాలా మట్టి వచ్చేసింది అనమాట. ఎవ్రీ టైం ఇలా రాదు, కానీ అంటే వర్షం పడిన వెంటనే కొంచెం మట్టి ఏదైనా ఉంటే సెటిల్ అయిపోతుంది. అంతకుముందు అంటే గాలి ఎక్కువగా స్టార్ట్ అయితే కనుక ఆ సన్న మట్టి ఎగురుకుంటా ఇంట్లోకి వచ్చేసినప్పుడు మొత్తం అంటే మనం తలుపులు తీసే ఉంచక్కర్లేదు, కొంచెం గ్యాప్ ఉన్న గ్యాప్స్లోంచి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చిన మట్టి అసలు ఎంత చాలా బారీక్ మట్టి అనమాట. ఇంకా మనకి అలా చూస్తూ ఉంటే అలా పేరుకుపోయినట్టు ఇంకా అసలు చాలా చిరాగ్గా కనబడుతుంది. అది తుడిస్తే చీపురికి కూడా రాదు, మనం తడిగుడ్డతోనే తుడవాలన్నమాట. సో ఇంట్లో పనమ్మాయి లేదు కాబట్టి ఇంక నేనే చేసుకోవాలి కాబట్టి పొద్దున్నే ముందు ఒక స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగేసి, కాఫీ తాగిన తర్వాత స్టార్ట్ చేశాను పని. రొటీన్ ఫాలో అవ్వాలి, బట్ ప్రయారిటీలో ఏది ఉందో అదే చేయాలి కదా. సో ఇలా నా మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత సింపుల్ బ్రేక్ఫాస్ట్ రాత్రి ప్రిపేర్ చేసుకున్న ఓవర్ నైట్ ఓట్స్తో ఫ్రూట్స్తో పాటు బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. తర్వాత నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కొన్ని మొక్కలకి ప్రూనింగ్ చేశాను. సో ఆ ప్రూనింగ్ ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మనం ప్రూనింగ్స్ అవి చేసుకున్న తర్వాత ఆ కటింగ్స్ని మనం మళ్ళీ ప్రొపగేట్ చేసుకుంటే కనుక మంచిగా మొక్కలు తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక్క మొక్కతో మనం ప్రూనింగ్ వల్ల ఆ మొక్క ఎదుగుతుంది, ఆ తర్వాత దాని నుంచి వచ్చిన కటింగ్స్తో మనం ఇంకా మొక్కలు చేసుకోవచ్చు. సో అలా నేను లాస్ట్ కట్ చేసిన ప్రూనింగ్ చేసిన కట్టింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్లాంట్ చేస్తున్నాను అనమాట. సాయిల్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా, ఆ సాయిలే సేమ్ ఇంకా వేరే ఏం యాడ్ చేయక్కర్లేకుండా మీకు సాయిల్ మిక్స్చర్ వీడియో కూడా పెట్టాను కదా, ఎవరైనా చూడకపోతే కనుక అది వెళ్ళి చెక్ చేయండి. సాయిల్ మిక్స్చర్ అలా ఉంటే కనుక మనం ఎట్లాంటి కటింగ్ పెట్టుకున్నా కానీ ఈజీగా మంచిగా గ్రో అవుతుంది. సో ప్రొపగేషన్ ఎలా వచ్చింది అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో నేను ఏం చేశానంటే బాగా లోతుగా ఉన్న ప్లాంటర్స్ కాకుండా నా దగ్గర ఇలా ఉర్లీ ప్లాంటర్స్ ఉన్నాయన్నమాట. ఇవి దగ్గర 5-6 ఇయర్స్ అయిపోతున్నాయి, పాతవి. ఇందులో ఎప్పుడైనా కొత్తిమీర అలాంటివి ప్లాంట్ చేస్తూ ఉంటాను వింటర్స్ టైంలో. సో ఇవి ఖాళీగా ఉన్నాయి కదా అనేసి ఇందులో ప్లాంట్ చేద్దాం అనేసి ఈ డంబ్కేను డెఫన్ బేకే అంటారు. సో దీని కటింగ్స్ అండ్ డ్రెస్సీనా కటింగ్స్ కూడా నేను ఎక్కువగానే పెట్టేశాను. అంటే మనం తర్వాత ప్రొపగేషన్ అయిపోయిన తర్వాత కొంచెం చిన్నగా ఎదిగిన తర్వాత మనం ఆ ప్లాంట్స్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ప్లాంటర్లో చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో అందులోకి చేంజ్ చేసుకుని మంచిగా గ్రో చేసుకోవచ్చు అనమాట. సో డ్రెస్సీనా కూడా అంతే, దగ్గరగా పెట్టేశాను అనుకోకండి. మనకి ప్రొపగేషన్ వరకే మనకి ఈ టబ్లు యూస్ అవుతాయి, ఆ తర్వాత మనం వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా కటింగ్స్ ద్వారా మొక్కల్ని పెంచడానికి చాలా ఇష్టపడతారు. నర్సరీ నుంచి అందరూ కొనుక్కు తెచ్చుకుంటారు. అలాగని చెప్పి ఎవ్రీ ప్లాంట్ని మనం నర్సరీ నుంచి కొనుక్కు తెచ్చుకుని పెట్టాలంటే కనుక బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా కాదు కదా. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మీకు తెలియకపోయినా కానీ అడిగినా కానీ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా మీరు కటింగ్స్ ద్వారా మీ గార్డెన్ని పెద్దదిగా చేసుకోవచ్చు. సో నేను ఉన్న ప్లాంట్స్నే, నా ప్లాంట్ కటింగ్స్ని తీసుకుని నేను మళ్ళీ ప్రొపగేషన్తో ఇలా పెంచుకుంటూ వస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా డమ్కేన్ పెట్టాను. ఒక 5-6 వరకు ప్లాంట్స్ వచ్చినాయి. నేను పెట్టింది 8 పెట్టాను. బట్ రెయిన్ ఎక్కువ పడేలాగా ఉన్న చోట పెడితే కనుక తడిచిపోతే కనుక లోపల అది కుళ్ళిపోతుందనమాట. సో మనకి ఈ కట్టింగ్స్ పెట్టిన చోట ఎక్కువ వర్షం పడకూడదు, అలాగని అసలు నీళ్లు లేకుండా కూడా ఉంచకూడదు. కరెక్ట్గా మనం ఎండ కూడా తగలాలి, అలాగే గాలి తగలాలి. సరైన వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి. సో అలా మీరు కటింగ్స్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు. బెస్ట్ సీజన్ కాబట్టి మీరు కటింగ్స్ కూడా నాకులాగే పెంచుతారనేసి నేను ఈ క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ నా ఫేవరెట్ కటింగ్ ప్రొపగేషన్ అనమాట ఇది. సో మనీ ప్లాంట్స్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను కదా. ఒకటి మార్బల్ మనీ ప్లాంట్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ పోతోస్. గోల్డెన్ పోతోస్ అంటే నియోన్ కలర్లో ఉంటాయి కదా, అదనమాట. అది ఆ తర్వాత నార్మల్ మనీ ప్లాంట్ కట్టింగ్స్ కూడా. మార్బల్ కట్టింగ్స్ తీసుకునేటప్పుడు, మార్బల్ మనీ ప్లాంట్ కటింగ్ తీసుకునేటప్పుడు అది కొమ్మ దగ్గర నుంచి కొంచెం చిగురులాగా వచ్చి అక్కడి నుంచి గ్రోత్ వచ్చినప్పుడు చాలా మంచి బాగా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి తీసుకుంటే కనుక మంచి ఫాస్ట్గా గ్రో అవుతుంది. అందులోనూ వర్షాకాలం అయితే కనుక బెస్ట్ టైం అనమాట. సో నార్మల్ మనీ ప్లాంట్ అయితే మీరు కటింగ్స్ ఎలా పెట్టినా కానీ గ్రో అయిపోతుంటాయి. సో నేను మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను కదా, చాలా ప్లాంటర్స్ తీసుకొచ్చాను. ఒక 8 ప్లాంటర్స్ చిన్నవి తీసుకొచ్చాను. సో ఇంట్లో పెట్టుకోవడానికి బాగుండేలాగా నేను ఒక 4 ప్లాంటర్స్ సెలెక్ట్ చేసుకుని వాటిల్లో మనీ ప్లాంట్, ఇలా మార్బల్ పోతో, నియోన్ పోతో, ఈ 3 కూడా ప్లాంట్ చేస్తే కనుక ఎప్పుడైనా మార్చి షఫల్ చేసి రూమ్స్లో పెట్టుకోవడానికి, టేబుల్ మీద పెట్టుకోవడానికి అందంగా ఉంటాయి. సో మనం స్టడీ టేబుల్ మీద పిల్లల స్టడీ టేబుల్ మీద పెట్టుకున్నా, కిచెన్లో పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి ఇట్లాంటివి. సో ఈ టైంలో బెస్ట్ టైం కాబట్టి అలా చిగుర్లు స్టార్ట్ అయిన చోట మనం గిల్లి అవి పెట్టుకుంటే మంచిగా గ్రోత్ ఉంటుంది. సాయిల్ మిక్చర్లో కోకోపీట్ ఎక్కువ కలుపుకోండి, వర్మి కంపోస్ట్ ఎక్కువ కలుపుకోండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీకు మనీ ప్లాంట్ గ్రో చేయడానికి చాలా టిప్సే చెప్పుంటాను నేను ఇప్పటివరకు చాలా వీడియోస్లో. మీరు ఎవరైనా చెక్ చేయాలనుకుంటే కనుక నా ఓల్డ్ వీడియోస్ చెక్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నారో లేదో, నేను డైరెక్ట్గా ప్లాంటర్లో కూడా ప్లాంట్ చేశాను. ఆ తర్వాత చిన్న పాట్లో, అంటే మనకి ప్లాస్టిక్ ప్లాంటర్ ఉంటుంది కదా, అందులో కూడా ప్లాంట్ చేసుకుని దాన్ని మనం ప్లాంటర్లో కూడా డబల్ ప్లాంటర్ లాగా పెట్టుకుని ప్లాంట్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా పెట్టుకున్నా కానీ ఈ సాయిల్ మిక్చర్ ఉండి, మనం వాటరింగ్ సిస్టమ్ సరిగ్గా ఉండి, నేను ప్లాంట్ చేసినట్టు కరెక్ట్గా ప్లాంట్ చేస్తే కనుక మనీ ప్లాంట్ చాలా మంచిగా బుషీగా గ్రో అవుతుంది. ఇప్పుడు నేను పెట్టే మార్బల్ పోతోస్ మాత్రం మీరు అలా కటింగ్స్ మాత్రం తీసుకునేటప్పుడు అలా దగ్గరగా రూట్స్ వచ్చిన కటింగ్స్ తీసుకుంటే కనుక, లేదంటే మీరు వాటర్లో పెట్టి గ్రో చేసుకున్నా, నేను మగ్గులో పెట్టాను. ఒక 4-5 డేస్ నుంచి మగ్గులో పెట్టించేసాను అనమాట కట్టింగ్స్ కట్ చేసి. సో ఇవి మంచిగా వాటర్లో పెట్టినందుకు తాజాగా ఉంటాయి. ఆ తర్వాత రూట్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి టైంలో మనం ప్లాంట్ చేసుకుంటే కనుక ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో నా దగ్గర ఒక 4 ప్లాంటర్స్లో ఇలా నేను మనీ ప్లాంట్, నియోన్ మనీ ప్లాంట్, మార్బల్ పోతో కూడా పెట్టాను అనమాట. చెప్పు చాలు.
మాస్టర్ షెఫ్. Not me, my mother, guys. పిల్లలు ఉన్నప్పుడు ఇంకా తప్పదు కదా, ఇట్లాంటి ఫుడ్ అయితే కంటిన్యూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.